కింద పడి నలిగిపోతున్న నా పాదాల్ని రక్షించండి ప్లీజ్. ఈవిడ కాలు నా కాలు మీద వేసింది కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను. అదే నా గొంతు మీద వేసుంటే నా పనే పోయేది. పని అయిపోయి ఉండేది. ఏమన్నారు? వేసింది కాళ్ళ మీదే కదా అన్నాను. ప్రమాదం వస్తే ఒక్కసారే తప్పించుకుంటాం. ప్రమాదం వచ్చిన ప్రతిసారి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. ఇక్కడే పడుకుంటే ఈసారి కాళ్ళు ఎక్కడేస్తుందో తెలియట్లేదు. దేవుడా, అలా చూస్తూ నిల్చోకపోతే కాస్త సాయం చేయొచ్చుగా. మీరు పెద్ద కండల వీరుడు కదా, ఆ మాత్రం కదిలించలేరా ఏంటి? నాకు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. రాక్షసి, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు. నిన్ను మాత్రం నేను కాపాడాలా? అదే ప్రాబ్లం నాకెదురైతే కనీసం జాలి కూడా చూపించకుండా వచ్చేస్తావా? సెల్ఫిష్ నువ్వు మాత్రం దిండు దుప్పటి తెచ్చుకుని హాయిగా నిద్రపోతున్నావు. మా అమ్మమ్మ బారి నుంచి నిన్ను కాపాడకుండా ఉండాల్సిందే. కాపాడి తప్పు చేశాను. వీళ్ళు గదిలో పడుకోకుండా హాల్లో పడుకున్నారేంటి? ఎలాగోలా వీళ్ళ మధ్యలో దూరి వీళ్ళని కలవకుండా చేశాను. తెల్లారాక లేచి వెళ్ళారా? లేదంటే నేను నిద్రలోకి జారుకున్నాక వీళ్ళిద్దరూ వేరే గదిలోకి జారుకున్నారా? అమ్మో, వీళ్ళెక్కడ పడుకున్నారో చూడాలి. ఎక్కడ పడుకున్నారో ఏంటో. అమ్మా, నందు, రే నందు, 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 రే నందు, నందు, ఇక్కడ పడుకున్నారేంటమ్మా? గదిలో పడుకోవచ్చు కదా. హాల్లో పడుకున్నారా? అది కూడా వేరువేరు సోఫాల్లో పడుకున్నారు. అమ్మయ్యా. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు మావయ్య? మామూలుగా అయితే ఆయన నేను గదిలోనే పడుకున్నాం. హాయిగా నిద్ర కూడా పోయాం. అంతలో బామ్మగారు వచ్చి మా ఇద్దరి మధ్యలో దూరి పడుకున్నారు. ఎవరు? అత్తయ్య? ఆవిడగారే మావయ్య. పడుకుంటే పోనీ అనుకుందాం అంటే కాలేస్తున్నారు, చేతులేస్తున్నారు. చెవి పక్కనే గూడ్స్ రైలు పోతున్నట్టు గుర్రు గుర్రు అని గురుకులు ఒకటి పెడుతున్నారు. అక్కడ పడుకోలేకపోయాను మావయ్య. అందుకే వచ్చి ఇక్కడ పడుకున్నాను. అత్తయ్యకి ఏమైంది దేవకి? ఇంత పెద్దింట్లో అత్తయ్య పడుకోవడానికి వేరే గదేమీ లేనట్టు మన కొడుకు కోడలున్న గదిలోకి వెళ్ళి పడుకుంది. ఎప్పుడూ లేంది ఈ కొత్త అలవాటేంటి? మీ అమ్మ ఇలా చేస్తే ఆ అమ్మ ఏమనుకుంటుంది దేవకి? ఆ మాత్రం తెలీదా తనకి? నందు, నాన్నా, నందు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న.
హాల్లోనే పడుకున్నారా? సంతోషంరా నందు. నీ టార్చర్ భరించలేక హాల్లో పడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి టార్చర్ నేనెప్పుడూ చూడలేదు. అసలు ఈ మతిలేని పనులేంటి అత్తయ్య? అలా గట్టిగా అడుగు నాన్న. అమ్మమ్మకి మతి ఉంటే ఇలాంటి తిక్క పనులు ఎందుకు చేస్తుంది నాన్న? అసలు ఏమైంది అత్తయ్య మీకు? మీ గది మీకుంది కదా, ఆ గదిలో మీకు ప్రాబ్లం అయితే ఈ ఇంట్లో ఇంకా చాలా గదులున్నాయి. ఏ గదిలోకి వెళ్లకుండా వాళ్ళిద్దరి గదిలోకి ఎందుకు వెళ్లారు? వీళ్ళిద్దరి మధ్యలోనే ఎందుకు దూరి పడుకున్నారు? అదేంటల్లుడు అలా అడుగుతున్నారు? ముహూర్తాలు పెట్టకుండా కొత్తగా పెళ్ళైన జంటని ఒకే గదిలో నిద్రపోనివ్వడం మన ఇంటా వంటా ఉందా అల్లుడు? ఎలా పడుకోనిస్తాం? రాను రాను మీ చాదస్తానికి, మీ తలతిక్క పనులకి హద్దు పద్దు లేకుండా పోతుంది. అవును నాన్న, రోజుకో స్కీమ్లో టార్చర్ పెడుతుంది. కాస్త గట్టిగా చెప్పండి. ఇది మరీ బాగుందల్లుడు. మీరు చేదస్తం అనుకోండి, తెలివి తక్కువతనం అనుకోండి. మీరు అనుకుంటున్న ఈ చేదస్తము, తెలివి తక్కువ చేష్టలే రాత్రి వాళ్ళిద్దరినీ హద్దు పద్దుల్లో పెట్టింది. లేకుంటే హద్దులు చెరిగిపోయి ఉండేవి. ఏంటి దేవకి ఇదంతా? మీ అమ్మ ఇలా చేస్తుంటే మాట్లాడమేంటి నువ్వు? ఏంటమ్మా ఇది? నువ్వు కూడా అల్లుడు చెప్పినట్టే అడుగుతున్నావేంటి? తొలిరేయి ముహూర్తం పెట్టకుండా ఇద్దరినీ ఒకే గదిలో ఎలా పడుకొనిస్తాను చెప్పు? వాళ్ల కోసం పెట్టని ముహూర్తంలో పెళ్లి చేసినందుకు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మీ ఇద్దరికి తెలీదా? పెళ్లి సరైన ముహూర్తానికి జరిగి తొలిరేయి ముహూర్తం లేకుండా జరిగితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా దేవకి? అందులోనూ ఈ వంశానికి వారసునిచ్చే జంట అంటే మనం ఎంత ఆలోచించాలి? మంచి ముహూర్తం పెట్టకుండా ఏ ముహూర్తం అంటే ఆ ముహూర్తంలో జరిగిపోతే రేపు బాధపడేది మీరు వాళ్ళు మాత్రమే కాదు, పుట్టే వంశోద్ధారకుడు కూడా బాధపడతాడు. ఇవన్నీ ఆలోచించే మధు నందులకి తొలిరేయి ముహూర్తం పెట్టే వరకు వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్ర చేయకూడదని నేను ఈ పని చేశాను. ఇప్పటికీ నాది తెలివి తక్కువతను, చాదస్తము అనుకుంటే మీ ఇష్టం అల్లుడు. ఈ రోజు రాత్రి నుండి నేను వెళ్లి వాళ్ల మధ్యన పడుకోకూడదు అంటే తొలిరేయి ముహూర్తం పెట్టే వరకు మధుని గెస్ట్ రూంలో ఉంచడమే మంచిది. కరెక్ట్గా చెప్పారత్తయ్య. మీరన్నట్టు తొలిరేయి ముహూర్తం పెట్టకుండా వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఉంచడం కరెక్ట్ కాదు. అవునలుడు, వాళ్ళిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచుదాం. ఎలాగూ కలిసి ఉంటున్న వాళ్ళని వేరువేరు గదుల్లో ఉంచడం ఎందుకత్తయ్య? ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరువేరుగా ఉంచడం కంటే వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించడం మంచిది. మీరు చెప్తుంటే గానీ నా మట్టి బుర్రకి తట్టలేదు. దేవకి, రామారమణిలతో మనం చెప్పాం కదా మేమే మంచి ముహూర్తం పెట్టిస్తామని. అత్తయ్య గారు బాగా గుర్తు చేశారు. నేను ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను. అమ్మా, 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 ఎక్కడునో మర్యాదగా బయటికి రా. అక్కకు అమ్మోరు తల్లి పూనినట్టుంది. నేను దొరికానంటే ఈసారి ఆయుధంగా దేన్ని వాడుతుందో తెలీదు. ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. కోటి